హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు telugu10mm. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మన గూగుల్ యాడ్సెన్స్ అనేది అందరికీ ఉండడం జరుగుతుంది. యూట్యూబ్ కానీ వెబ్సైట్స్ కానీ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో గూగుల్ యాడ్సెన్స్లో మనకు కొన్ని ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసినప్పుడు నేను గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో నేను ఇప్పటివరకు గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేయనందువల్ల దానికి కొత్తగా కొన్ని న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి రావడం జరిగింది. సో వాటి వల్ల నాకు ఆ కండిషన్స్ అనేది నేను సబ్మిట్ చేయలేదు. సో సబ్మిట్ చేయనందుకు నాకు ఒక ప్రాబ్లం ఇష్యూ ఏర్పడింది అక్కడ. సో ఇలాంటి ఇష్యూస్ మీకు కూడా ఏర్పడవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా ఒకసారి చూడండి ఇది ఏమవుతుంది ఏంటని. ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది కదా, ఈ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుందిగా గూగుల్కి సంబంధించింది. ఇక్కడ మెయిన్ పేజీలో యాడ్సెన్స్ అని టైప్ చేయండి ఇక్కడ. ఓకేనా, యాడ్సెన్స్ అని ఇలా టైప్ చేయండి. టైప్ చేసేసి ఇక్కడ ఎంటర్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇది లోడింగ్ అయింది. లోడింగ్ అయిన తర్వాత కిందికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మనకు కింద కనబడుతుంది ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ https accounts.google.com ఐడెంటిఫైర్ అని ఉంది కదా ఇక్కడ. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మనకు లోపలికి ఎంట్రీ అవ్వడం అనేది జరుగుతుంది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ యాడ్సెన్స్ డియర్ పబ్లిషర్, ద గూగుల్ యాడ్సెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది చూసారా. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ హ్యావ్ బీన్ అప్డేటెడ్, ప్లీజ్ యాక్సెప్ట్ ద న్యూ టర్మ్స్ అండ్ ఇన్ ఆర్డర్ కంటిన్యూ యూజింగ్ యాడ్సెన్స్, థ్యాంక్ యూ యాడ్సెన్స్ టీమ్ అని ఉంది. సో దీన్ని ఒకసారి కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సైన్ అవుట్ గూగుల్ యాడ్సెన్స్ అని ఇక్కడ మనకు కనబడడం అనేది జరిగింది. సో దీనిలో ఇవన్నీ గూగుల్ యాడ్సెన్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి ఇక్కడ కనబడడం అనేది జరుగుతుంది. సో ఇలా చూసుకున్నట్లయితే ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను యాక్సెప్ట్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. సో నాకు ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉండాలి. వచ్చేసి ఇక్కడ మళ్ళీ నాకు సబ్మిట్ అనే ఒక బటన్ రావాలి. సో అలాంటి బటన్ అనేది నాకు రాలేదు. సో ఇలాంటి ఎర్రర్స్ మీకు ఎదురయ్యంటే మీరు ఏం చేయాలి ఏంటని చెప్పబోతున్నా. సో మీరు ఫస్ట్గా మళ్ళీ ఇంకొక న్యూ పేజ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక ఇక్కడ మళ్ళీ టైప్ చేయండి ఏంటంటే సపోర్ట్ అని టైప్ చేయండి. support.google.com/adsense/contact/cannot login in ఉంది కదా. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లింక్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ ఫిల్అప్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఎంటర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు గూగుల్ యాడ్సెన్స్ సపోర్ట్ టీం వాళ్ళది లాగిన్ ఇష్యూస్ సంబంధించింది ఇక్కడ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, నేమ్ ఏంటి అనేది అది ఇక్కడ రాయండి. సో రాకేష్ కదా, మీరు గూగుల్ యాడ్సెన్స్లో ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ కాంటాక్ట్ మెయిల్ ఐడి ఇచ్చేయండి. మీ ఏ మెయిల్ ఐడి అంటే కాంటాక్ట్ అవ్వాలో గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. అలాగే గూగుల్ యాడ్సెన్స్ యొక్క లాగిన్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. మీరు గూగుల్ యాడ్సెన్స్ అనేది ఏ అకౌంట్ మీద లాగిన్ అయి ఉన్నారో ఆ అకౌంట్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఏ జీమెయిల్ అయితే ఉన్నాయో మీ గూగుల్ అకౌంట్, సో ఆ జీమెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో మీకు వీలైతే ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ యొక్క పబ్లిషర్ ఐడి ఇచ్చేసేయండి. ఇక్కడ పబ్లిషర్ ఐడి అనేది ఉంటుంది మీ గూగుల్ యాడ్సెన్స్కు. సో ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఎర్రర్ మెసేజెస్ అపియర్ వెన్ ట్రై టు సైన్ ఇన్ అని అడుగుతుంది. సో మనకి ఎలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు అదర్ అని ఉంది కదా, అదర్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా, అదర్ మీద ఇక్కడ చేయలేదు. అదర్ మీద క్లిక్ చేసేసి డస్ దిస్ ఇష్యూ అక్యూర్డ్ ఇన్ డిఫరెంట్ బ్రౌజర్ ఆన్ అదర్ కంప్యూటర్ అని ఉంది కదా, ఎస్ అని ఇచ్చేసండి. ఈ ఇష్యూ అనేది ఒక్క దాంట్లో వస్తుందా లేకపోతే అన్ని ఇక్కడ ఏ సైట్లో అంటే వేరే కంప్యూటర్లలో ఓపెన్ చేసినా కూడా ఇలాగే వస్తుందంటే ఎస్ ఇలానే వస్తుందని ఇచ్చేసేయండి. బ్లాకింగ్ ఆర్ పర్సనల్ ఫేవరెట్ సాఫ్ట్వేర్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఇఫ్ ఎనీ అంటే నో ఇచ్చేసేయండి. ఇక్కడ నో ఇచ్చేసి అలాగే యువర్ కంట్రీ అని ఉంది కదా, కంట్రీ ఏంటి మనది ఇండియా కదా. సో ఇక్కడ ఇండియా అని ఇచ్చేసేయండి. సో ఇండియా అని ఇచ్చేసిన తర్వాత సో నేను ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ రాకేష్ వీడియోస్ 10mm అండ్ గూగుల్ పబ్లిషర్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు
వాట్ ఎర్రర్ అని ఉంది కదా, ఇక్కడ అదర్స్ అని ఇచ్చేసాను, ఇక్కడ ఎస్ అండ్ నో ఇచ్చేసాను. ఇక్కడ ఆల్రెడీ నా యూట్యూబ్ అకౌంట్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేసాను, అండ్ ఇక్కడ నేను దీనికి సంబంధించిన ఫైల్ అనేది ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ ఇది నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాను. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో గూగుల్ అకౌంట్ వాళ్ళు మన అకౌంట్ అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మన అకౌంట్ అనేది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ, బై బాయ్.